కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరి ఏడాది పాలన అయినా కూడాను ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి తల్లికి వందనం పథకం వేయలేదని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం నిన్నటితో పూర్తిగా తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రతి పేద కుటుంబంలో కూడా తమ విద్యార్థులను చదివించుకోలేనటువంటి ఆవేదన చెందిన కుటుంబాలు ఈరోజు ఆనందంగా పిల్లలను చదువుకుని భరోసా కలిగింది. నిన్న ఖాతాల్లో డబ్బులు పడిన ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు వచ్చి ఈరోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు పాలాభిషేకం చేసి రుణం తీర్చుకునే పరిస్థితుల పరిణామాలు మాత్రం కనిపిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సరస్వతి కొలుతున్న ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేక విద్యార్థులకు ఎక్కడ ఆర్థిక పరిపుష్టి భారం ఏర్పడుతుందనే విషయాన్ని మాత్రం ఈరోజు పటాపంచలు చేశారని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు పడిందమ్మా ఈరోజు పడింది అనుకున్నారా ఈరోజు ఇలా పడుతుందని? ఏడాది కావాల్సిన పడదని అసలు అనుకోలేదు. ఎంతమంది మీ ఇంట్లో ఉన్నారు? ఎంతమంది పడింది? ముగ్గురికి పడింది. చాలా సంతోషంగా ఉంది. నిన్నటి వరకు నాన్న అమ్మ చదివిస్తారు లేదని ఆవేదన ఈరోజు తొలిగిపోయిందా? ఆర్థిక పరిపుష్టి కలిగినట్టు తొలగిపోయింది. చూస్తే కనుక చాలా మంది తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకోవచ్చు మీ పిల్లలకి ఈరోజు డబ్బులు ఖాతాలో పడ్డాయంటే ఇంతకు ముందు ఏంటంటే జగన్ గారు ఉండేటప్పుడు పెద్ద పాప ఒక్కరికే పడేది, ఇప్పుడు ముగ్గురికి పడ్డది. సంతోషంగా ఉంది. ఈ విషయంలో మాత్రం చాలా ఆలస్యం అయింది. ఇంక ఈ పథకం వర్తిస్తుందో లేదన్నటువంటి ఆరోపణలు తెరపడినట్టేనా? ఇంకా బాగా చదివించుకోగలం పిల్లలకైతే చంద్రబాబు దయ వల్ల. తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో కూడా ఎక్కడ తల్లిదండ్రుల ఆర్థిక లేమి వారి చదువుకు ఆటంకం కలిగిస్తుందని ఆవేదన మాత్రం ఈరోజు పటాపంచలయ్యాయి. పిల్లల తాలూకా డబ్బులు తల్లి ఖాతాల్లో పడడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు పేద నిరుపేద కుటుంబాల్లో మాత్రం ఒక పండగ వాతావరణం రాష్ట్రంలో నెలకొంది అనడంలో ఎటువంటి ప్రస్తుతం ఏదైతే ఈ విషయంపై మాత్రం ఎవరైతే ఆరోపణలు చేశారో వారి ఆరోపణలకి మూతోడు జవాబిచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యక్షంగా తల్లికి వందనం ఖాతాల్లో పడడం పరిణామం సమాధానం చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఏదైతే మేము సూపర్ 6లో భాగంగా అమలు ఏదో హామీ ఇచ్చామో అవన్నీ అమలు చేస్తామని మొదటి నుండి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసేసి 10 లక్షల పైచీలకు కోట్లు అప్పు చేసినప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఆయనకున్న సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం పరిపాలన దక్షత ఉన్నందువల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. రేపు 20వ తారీఖున రైతులకి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15న ఉచిత బస్సు ఇస్తాం. ఇలా ప్రతి ఒక్కటి ఇంటింటికి ట్యాప్ జల్ జీవన్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అలాగే సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళలాగా మాయ మాటలు చెప్పకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము డబ్బులు వేసి చూపించాం. దానికి ఉదాహరణ ఈరోజు 3 పిల్లల తల్లులు కనీసం ఇక్కడికి ఒక 6గురిని వచ్చారు. మాకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళని మీరు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. అలాగే నవరత్నాలు మాట తప్పం మడవ తెప్పం అని చెప్పి మోసాలు చేసి అడ్డగోలుగా లేనిపోని ఆంక్షలు సృష్టించి అవన్నీ చేసి ఎంతోమంది లబ్ధిదారులను తగ్గించడం జరిగింది. అవేవీ లేకుండా ప్రతి ఒక్కరికి విడతల వారీగా డబ్బులన్నీ వేయడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 5 పిల్లలు ఉన్న వాళ్ళకి 60,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చూస్తే కనుక ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో ఆ కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. కానీ ప్రతిపక్షంగా హోదా కూడా లేనటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే 15,000 దగ్గర 2,000 మాత్రం లోకేష్ ఖాతాలోకి వెళ్తున్న ఆరోపణలు చేయడం వెనక వాస్తవం ఏముంది? మరి గతంలో ఆ 2,000 జగన్ ఖాతాలోకి వెళ్ళినట్టు అని ఆయన అంటే ఇది లోకేష్ అన్న ఖాతాకి వెళ్ళినట్టే. విద్యాశాఖ మంత్రి ఖాతాలోకి వెళ్ళకపోతే ఇంకే ఖాతాలోకి వెళ్తుంది? అక్కడ వెళ్ళి విద్యాశాఖ పరిధిలోకి వెళ్ళి ఆ డబ్బులు దానికే మెయింటెనెన్స్ కింద చేస్తారు. వాళ్ళు ఇచ్చిన 13,000 కంటే మేము 26,000 వాళ్ళ మీద డబ్బులు ఇచ్చాం కదా. అలాగే మేము 1,000 రూపాయలు, ఇప్పుడు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు 500 ఆయన 200 పెంచుతూ వెళ్ళాడు. మేము 500 ఇచ్చేసి 500 6 నెలల తర్వాత ఇచ్చినా ప్రజలు సంతోషించేవాళ్ళు. కానీ అలాంటి దగాకోరు పని చేయలే. ఏది మాట ఇచ్చామో ఆ విధంగా ఇచ్చాం. అయితే మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇతరత్ర ఉంటాయి. ప్రజలు ఆనందంగా ఉంటారు. 2,000
దీనికి పెట్టినందువల్ల వాళ్ళు ఎటువంటి బాధపడరు. ఎందుకంటే 26,000 వస్తున్నప్పుడు 13,000 దగ్గర 26,000 వస్తున్నప్పుడు అందరూ ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఏం మోసం అయితే కాదు. కానీ ఆయన ఖాతాలోకి వెళ్ళింది అని ఆయన ఆరోపణలు వెనక ఆ చౌకబారు ఆరోపణలు ఏ విధంగా తీసుకోవాలి? వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తారండి. మొదటి నుండి వాళ్ళకి ఇదే పని. వాళ్ళకి 151లో 5 తీసేసి 11కి అయింది. ఇప్పుడు 1 తీసేసి 1కి ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే గెలుస్తాడు నెక్స్ట్ టైం. ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి ఈ బిహేవియర్ అంతా చేయనియండి, కాలమే నిర్ణయిస్తుంది. చూస్తే కనుక సూపర్ 6లో భాగంగా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తున్న క్రమంలో రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులకు నెట్టేసినటువంటి ఆ పరిణామాలను అధిగమించుకుని ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవాలి. ప్రస్తుతం మాత్రం తల్లికి వందనం అమలు తీరులో లోకేష్ ఖాతాలోకి 2,000 రూపాయలు జమ అయిన ఆరోపణలు వెనక వాస్తవం ఏ మేరకు ఉందో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. వారు మాత్రం కావాలని చౌకబారు ఆరోపణలు చేస్తారు. 3 పిల్లలు, నిరుపేద కుటుంబం, అక్కడ బజ్జీలు వేసుకొని ఆ పిల్లల్ని చదివించుకునే ఒక కుటుంబం తల్లి మనతో ఉంది. చూస్తే కనుక ఈరోజు 3 పిల్లలకి ఈరోజు ఖాతాలో డబ్బులు పడడం, అసలు చదివిస్తానా లేదా పిల్లలకి అనేటువంటి ఆ భయం తొలగిందా? తొలగిందండి, భయం తొలగింది. ప్రస్తుతానికి 3కి ఒకసారి వచ్చే అమౌంట్ ఆనందంగా ఉంది. బుక్స్ గిక్స్ అన్నీ చక్కగా అందాయి. అలాగే సొంతూరు ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ శ్రీకాకుళంలో ఆవాసం ఉంది? మాది బైరు సారంగిపురం మనసా మండలము మనసా. ఇక్కడ శ్రీకాకుళం బతుకు తీరు కోసం వచ్చాము. సమోసాలు బజ్జీ షాప్ పెట్టుకొని అలాగా ఫ్యామిలీకి నడుపుకొని అలాగా ఉంటున్నాము అంతే. మరి అలా వస్తున్న క్రమంలో ఆ పిల్లల్ని చదివించుకోవడం వల్ల కలనా లేదని ఒక భయం ఉండేది. ఈరోజు ఆ ఖాతాలో డబ్బులు పడిన తర్వాత ఆనందంగా ఉంది, పర్వాలేదు. ఇక్కడ దాని మట్టుగా అలాగా రిటర్న్ చేస్తే పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుపడతారని మేము ఆనందిస్తున్నాం. తల్లిదండ్రుల ముఖాల్లో కూడా ఆనందం. చదివించగలమా లేదన్నట్టు భయాన్ని తొలగించారు. ప్రస్తుతం మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఆ ఇంట్లో ఉన్న ఒక విద్యార్థికి ఆర్థిక పరిపుష్టి కలిగించారు. కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది చదువుకున్న అర్హులు ఉంటే వాళ్ళందరికీ వేసామని రుజువు చేశారు. ప్రస్తుతం మాత్రం ఈ తల్లికి వందనం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది అనడానికి ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.